నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హరితస సేవా సంస్థ వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్యకిరణ్ శర్మ మల్లాది. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముఖ్యంగా మనకు ఆధ్యాత్మికంగా కావచ్చు, నిత్య జీవితంలో కావచ్చు, ఎన్నెన్నో విధానాలు ఆచరిస్తున్నప్పటికీ కూడా మరెన్నో సందేహాలు తలెత్తుతూనే ఉంటాయి. అసలు ఏంటి వాటి గురించి ఒక అవగాహన ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. అటువంటి అవగాహన కోసం చేసే ఈ చిన్న ప్రయత్నమే గురుగారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం. మరి ఇంకెందుకు ఆలస్యం, గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీరామరక్ష. ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాము, వివాహ బంధానికి వెళ్తే ఎక్కువగా బాధ్యతలు ఉంటాయి అని చెప్పి వివాహం చేసుకోకుండా లివింగ్లో ఉండే వాళ్ళని చూస్తున్నాము. వివాహం చేసుకున్న తర్వాత పిల్లలు ఉంటే ఇంకా బాధ్యతలు బలపడతాయి అని చెప్పి అలా వద్దు అంటే కొన్ని సంవత్సరాల వరకే అని చెప్పి అలా ఉండే వాళ్ళని చూస్తున్నాము. అయితే ఈ సహజీవనం విషయానికి వస్తే గనక ఈ రకమైన అంటే మల్టిపుల్ ఇంకా వాళ్ళ అండర్స్టాండింగ్ని బట్టి, పరిస్థితుల్ని బట్టి వాళ్ళు క్రియేట్ చేసుకుంటున్నారు. మన శాస్త్రంలో కూడా వివాహ వ్యవస్థకు సంబంధించి కొన్ని రకాల వివాహ వ్యవస్థలు అయితే మనం చూస్తున్నాం సార్. అందులో గాంధర్వ వివాహం అంటే ఇది సహజీవనం రెండూ కూడా ఒకటేనా అని అనిపిస్తోంది విన్నంత వరకు. ఈ రెండు ఒకటేనా, మధ్యలో ఏమైనా వ్యత్యాసం ఉందా? భారతీయ సనాతన ధర్మములో వివాహానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. వివాహం కానంత వరకు మగవాడికి విలువే లేదు. ఒక బ్రాహ్మణుడి యొక్క ఆ జీవన విధానం తీసుకుంటే, వివాహం చేసుకునేంత వరకు ఒక బ్రాహ్మణుడు కనీసం వంట కూడా వండుకోకూడదు, రుచి గురించి ఆలోచించకూడదు. అవునా? యాయవారం చేసుకుంటూ బ్రతకమని శాస్త్రం చెప్తోంది. అంటే ఆ ఇంట్లో ఇంత, ఈ ఇంట్లో ఎంత చేసుకోవాలని చెప్తోంది. వాడి పని ఏమిటంటే ధర్మాన్ని ఆచరించుకుంటూ, ఆ సంధ్యావందనమో తన వేదాన్ని చదువుకుంటూ యాయవారం చేసుకుంటూ ఉండాలి తప్ప ధర్మాన్ని ఆచరించేటందుకు అతనికి అర్హత లేదు అని చెప్తోంది. భార్య పక్కన ఉన్నప్పుడే అతనికి ధర్మం ఆచరించేటువంటి అవకాశం ఏర్పడుతుంది. వివాహానికి ఉన్నటువంటి గొప్పతనం అది. అసలు వివాహ వ్యవస్థ ఎందుకు పుట్టింది? నిశితంగా పరిశీలిస్తే వివాహము ద్వారా సంతానము, సంతానము ద్వారా ధర్మము, దానిలో ఆంతర్యం. మానసిక ప్రకోపాలు, విదేశీ ఇన్ఫ్లుయెన్సెస్ అంటే వాళ్ళ యొక్క ఆలోచనల పరిధి మన మీద విస్తృతంగా వ్యాపించేసింది. ఇప్పుడు ఈ విదేశీ దేశాలు, విదేశాలను ఒకసారి గమనిస్తే మన వేదాలలో, పురాణాలలో నిర్వచించినటువంటి అధోలోకాలన్నీ అవి. పాతాళ లోకాలు ఉన్నాయి కదా, ఇవన్నీ ఆ దేశాలు, అమెరికా లాంటి దేశాలు అవి. ఇప్పటికీ మనకి అమెరికా న్యూయార్క్ దగ్గర భరద్వాజ మహాముని అక్కడ పాతాళంలో తపస్సు చేసినటువంటి కొన్ని నిరూపణలు దొరికాయి మనకి. అక్కడ ఆయన పాదుకలు దొరికాయి మనకి. ఇట్ ఈస్ దేర్. అవి పాతాళ లోకం కింద లెక్క మనకి. అందుకని మన విదేశీ ప్రయాణాలు ఎందుకు చేయకూడదంటే దానికి రెండు కారణాలు ఉన్నాయి. అవన్నీ పాతాళ లోకాలు అవి. రెండు కిందకి అధోలోకాలు అవి. భారతదేశం కొలమానం మనకి. మీరు తీసుకుంటే మన వారణాసి దగ్గర నుంచి ఉజ్జయిని కొన్ని ప్రాంతాలను మీరు కనుక సెక్యులర్ గా గీస్తే అది భూమికి అది సెంటర్ పాయింట్ అది. అందుకనే కాంచీపురంలో అమ్మవారి గాయత్రి మంటపం ఏదైతే ఉందో అందులో ఉన్నటువంటి అరూప లక్ష్మీదేవి నాభిస్థానం అవుతోంది అక్కడ మనకి. ప్రపంచానికి నాభిస్థానం అది. అంటే భారతదేశం అంటే ఊరికనే కర్మభూమి కాలేదు ఇది. అంతటి మహనీయమైన శక్తి క్షేత్రాలన్నీ ఇక్కడ ఉన్నాయి మనకి. ఇప్పుడు ఈ విదేశీ ఇన్ఫ్లుయెన్సెస్ వల్ల ఏం చేస్తున్నాం అంటే అటాచ్మెంట్కి బదులుగా మనం డిటాచ్మెంట్లోకి వెళుతున్నాం. ఒంటరిగా ఉండడం, న్యూక్లియస్ ఫ్యామిలీస్ అనేటువంటి పేరుతోటి ఒక తరాన్ని మనం సంస్కారానికి దూరం చేసేసాం. మనం పూర్తిగా దూరం చేసేసాం మనం. మీరు అన్నారు గాంధర్వ వివాహము అని. వివాహ వ్యవస్థని జాగ్రత్తగా గమనిస్తే స్త్రీకే ప్రాధాన్యత ఉంది. ఇది చూసేటువంటి వాళ్ళు కూడా మెచ్యూర్డ్ సిటిజన్స్ చూస్తారన్న ఉద్దేశంతో విపులంగా చెప్తున్నాను నేను. స్త్రీ ప్రాధాన్యతగానే వివాహ వ్యవస్థ జరుగుతుంది. మీరు కావాలంటే గమనించండి, స్వయంవరం అంటాం మనం. ఆ స్వయంవరం చేసేటప్పుడు అమ్మాయి ఇష్టాన్ని చూస్తామా, అబ్బాయి ఇష్టాన్ని చూస్తామా? అమ్మాయి ఇష్టం. అమ్మాయే ప్రాధాన్యత. గాంధర్వ వివాహం కూడా అమ్మాయిదే ప్రాధాన్యత. ఒక వివాహ వ్యవస్థలో ఇప్పుడు పురుషుడు బలవంతంగా స్త్రీని లొంగ తీసుకోవడానికి ప్రయత్నిస్తే దానికి బలాత్కారం అని పేరు ఉంది.
ఒక స్త్రీ తన ఇష్టపూర్తిగా తన యొక్క అంగాన్ని పురుషుడి చేతిలో ప్రవేశపెట్టడమే నిజమైనటువంటి వివాహానికి సూచిక అని ఒక శాస్త్రంలో అర్థం ఉంది. పురుషుల ఆధిపత్యం లేదు మనకి. అప్పుడే కొన్ని ఇన్సిడెంట్స్ మనం గమనిస్తే అలా స్త్రీ పరిపూర్తిగా తనని తాను అర్పించుకున్న తర్వాతనే అది వివాహంలోకే, అది ఒక బంధంలోకే దారితీస్తుంది. అది ఒక సైకలాజికల్, నాట్ ఓన్లీ సైకలాజికల్, శాస్త్రపరంగా కూడా ఉంది. అదే గాంధర్వ వివాహం అంటే. అది అబ్బాయి అమ్మాయి నచ్చి ఉంగరాలు మార్చేసుకున్నారు, చేపట్టుకున్నాడు, గాంధర్వ వివాహం అని కాదు అక్కడ. స్త్రీ తనని తాను మనస్ఫూర్తిగా సమర్పించుకున్నటువంటి క్షణం. అబ్బాయికి ప్రాధాన్యత లేదు అక్కడ. అది పరిపూర్తి వివాహంతో సమానం. అక్కడ స్త్రీ తనంతట తానుగా ఆ వ్యక్తికి వశమయ్యింది ఇష్టంతో. అక్కడ ఎక్కడా ఆకర్షణ లేదు. అర్థమైందా? అక్కడ ఆకర్షణ లేదు. అక్కడ అర్థం చేసుకున్నారు. స్త్రీ, ఇక్కడ స్త్రీకి ప్రాధాన్యత ఏమిటి? ఇది అడగచ్చు మీరు. ఎందుకు స్త్రీకి ప్రాధాన్యత అంతకెందుకు ఇస్తున్నారు అంటే, ఒక స్త్రీ మాత్రమే, ఒక పురుషుడు ఒక స్త్రీని టచ్ చేశాడు అనుకోండి, ఆ టచ్లో ఉన్నటువంటి ఆ తేడాని స్త్రీ మాత్రమే గుర్తించగలదు. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. అంతే, స్త్రీకి అంత మెచ్యూరిటీ ఉంది. ఆ మెచ్యూరిటీని బట్టే అక్కడ స్త్రీకి అంతటి ప్రాధాన్యం అవ్వడం జరిగింది. ఇది పోతే ఇక్కడ ఈ జనరేషన్లో జరుగుతున్నది ఏంటంటే, కోలివింగ్ అనేటువంటిది కాలక్షేపం కోసం మనుషులతో ప్రవర్తిస్తున్నటువంటి తీరు ఇది. బికాస్ నేను ఒక్కదాన్ని ఉండలేకపోతున్నాను, ఆ గర్ల్ ఫ్రెండ్ ప్లేస్లో బాయ్ ఫ్రెండ్ ఉంటున్నాడు అంటే, మన సమాజాన్ని విలువ లేకుండా మనం మార్గభ్రంశము చేసుకుంటున్నటువంటి ప్రమాదం మనకు మనమే. అంతే కదా. చాలా సునిశ్చితంగా పరిశీలిస్తే అమ్మాయి అని కాదు, అబ్బాయి అని కాదు, అవసరం కోసం, అవసరం తీరేంత వరకు ఒకళ్ళని ఒకళ్ళు వాడుకోవడం అనేటువంటిది అంటే ఎంత దూరం వెళ్ళిపోయిందంటే, సహజంగా ఒకప్పుడు, ఇప్పుడు మీరు రీల్స్లో కూడా చూస్తున్నారు, సినిమాల్లో కూడా వచ్చేస్తుంది, ఒకప్పుడు ఆడపిల్లని విమర్శించాలంటే భయపడేవాళ్ళు. ఇప్పుడు ఆడపిల్లని బాహాటంగా విమర్శించేస్తున్నారు సినిమాల్లో కూడా. అదేంటిది, సినిమాలకు ఒకడు, పబ్బులకు ఒకడు, ఇలాంటి మాటలన్నీ వచ్చేస్తున్నారు. ఎందుకు వస్తున్నాయి? కారణం ఏంటి అంటే, నిర్దాక్షిణ్యంగా, నిర్లజ్జగా, నిస్సిగ్గుగా అటు మగైనా ఆడైనా అవసరం కోసం బంధాన్ని నడిపిస్తూ అవసరం తీరాక ముఖం చూడకుండా పోతున్నటువంటి ప్రమాదకర పరిస్థితుల్లో ఇందులో కొంతమంది వివాహం అయిన వాళ్ళు ఉంటున్నారు, వివాహం కాని వాళ్ళు ఉంటున్నారు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి సూచిక. ఇవి ఎప్పటికీ గాంధర్వ వివాహంతో సమానం కానే కావు. ఇవి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, అందరూ మే ఇద్దరం ఇష్టపడ్డాము, కానీ వివాహ వ్యవస్థ తాత్కాలికం ఎప్పుడూ కాదు సుమా, అది శాశ్వతమైనటువంటిది. వీళ్ళందరూ అవసరాల కోసం వచ్చినటువంటి వాళ్ళు. అవసరం ఉన్నంత వరకు తీగా మాట్లాడతారు, అవసరం తీరాక ఈ మధ్యన కొత్తగా మొదలు పెట్టారు ఫేస్బుక్లోను, తర్వాత వాట్సాప్లోను బ్లాకింగ్ సిస్టమ్స్. అదొక కొత్త సిస్టమ్ తయారైంది. నువ్వు బ్లాక్ చేసేవంటే ఇంకా రేపటి నుంచి నువ్వు మాట్లాడుకోకూడదట. అదేవాడు మనవాడు చెప్తున్నారు నాతోటి. సార్ ఇది ఇండికేషన్ సార్, ఇంకా మాటలతో చెప్పరు వాళ్ళు, వాళ్ళ అవసరం తీరిపోయిన తర్వాత బ్లాక్ చేస్తారు. అది ఎవరో చెప్తున్నారు మన నాతోటి. అంటే నాకు ఆశ్చర్యం వేసింది. అంటే మనిషితో మాట్లాడటానికి కూడా వాళ్ళ దగ్గర ఇంకా అవకాశం లేకుండా వాళ్ళు మనిషిని అంతలాగా ఈ సమాజంలో మానవీయ బంధాలని అంత నీచానికి దిగజారుస్తున్నటువంటి ప్రమాదకరమైన పరిస్థితి. ఇది ఎంత మాత్రమూ మనం ప్రోత్సహించకూడదు. మీరన్న ఒక మాటకి నాకు ఒక సందేహం సార్, అంటే ఒక క్వశ్చన్ అడగాలనిపించింది. వివాహ వ్యవస్థ ఎప్పటికీ కూడా తాత్కాలికమైనది కాదు, ఈ కోలివింగ్ లాగా అని చెప్పి అన్నారు. అది ఒకప్పటి విషయంలో. ఇప్పటి వివాహ వ్యవస్థ పెద్దలు కుదిర్చి చేసినా, వాళ్ళు ఇష్టపడి చేసుకున్నా, ఎక్కడ ఇది శాశ్వతంగా ఉంటుంది సార్? పెళ్ళైన తర్వాత అది నెలకుంటూ విడిపోతారా, సంవత్సరానికే విడిపోతారా, పిల్లలు అయినాక విడిపోతారా? ఈ మధ్యకాలంలో నేను మిగతా వీడియోస్లో గెస్ట్లతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్పిన సందర్భం కూడా, అంటే 40 సంవత్సరాలు దాటి పిల్లలు ఉండి, పిల్లలు పెళ్లి ఏజ్కి వచ్చిన వాళ్ళు కూడా నాకు డివోర్స్ కావాలి అని చెప్పి అడిగిన సందర్భాలు ఉన్నాయి అని చెప్పి అడ్వకేట్స్తో మాట్లాడినప్పుడు, అంటే ఎక్కడ మరి ఈ వివాహ వ్యవస్థ కూడా శాశ్వతం అని ఎలా చెప్తాం అసలు మనం? వివాహ వ్యవస్థ ఎప్పటికీ శాశ్వతము అనేటువంటిది శాస్త్రీయమైనటువంటి మాట మనకి. మరి ఈ రోజుల్లో వ్యతిరేకత ఎందుకు ఉంది అంటే,
ఇద్దరు సంపాదిస్తున్నారు. ఈ ఇద్దరు సంపాదన ఎప్పుడైతే ఇద్దరి సంపాదన ఇంట్లోకి వస్తోందో జాగ్రత్తగా గమనించండి. దీనికి సరిపడా నేను ఎంత పెద్ద విల్లా కొనుక్కోగలను, ఎంత పెద్ద కారు కొనుక్కోగలను, ఎంత పెద్ద స్కూల్లో నేను పిల్లవాడిని చేసుకోగలను అనేటువంటి ఆ ఇద్దరి నేను అనేటువంటి అహంకారంలోకి వెళ్ళిపోతుంది ఇక్కడ. ఒక భర్త సంపాదిస్తున్న దానికి భార్య ఆదాయం తోడైతే ఇల్లు ఇంకొంచెం సాఫీగా వెళుతుంది అని అనుకున్నాం అనుకోండి, అప్పుడు అహంకారం ఉండదుగా. ఉండదు. డిపెండెన్సీ, ఈక్వాలిటీ, లేకపోతే ఐడెంటిటీ, ఈ మూడు ఏవైతే ఉన్నాయో వీటిల్లో ఎక్కడ తేడా వచ్చినా నీకన్నా నేనేం తక్కువ అనేటువంటి ఆలోచన సరళి. ఇక్కడ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి, లైవ్ ఎగ్జాంపుల్. నా దగ్గరికి జాతకాలు చూపించుకోవడానికి వచ్చినటువంటి ఒక వ్యక్తి తన కూతుర్ని తీసుకొచ్చాడు. వాళ్ళు బెంగళూరులో ఉంటారు. ఆ అబ్బాయి కోపం వచ్చి అమ్మాయిని కొట్టాడు. ఇప్పుడు తండ్రి నా దగ్గరకు వచ్చి ఒక మాట అన్నాడు, వాడేవాడండి మా అమ్మాయిని కొట్టడానికి, రేపే మా అమ్మాయికి ఇంకా అద్భుతమైన సంబంధం చూసి పెళ్లి చేస్తానన్నాడు. నేను అన్నాను, మీరు బయటికి వెళ్ళి కూర్చుంటే వీళ్ళతో మాట్లాడతాను, మీరుంటే అవద్దు సమస్య. అక్కడ ఆ తండ్రి ఆలోచన ఏంటి, కూతురు ఇబ్బంది పడకూడదు, ఈయన వల్ల ఇబ్బంది పడుతుంది. అక్కడ ఏం చెప్పాలి, గొడవలు లేని సంసారాన్ని మీరు చూడగలరా? అస్సలు సాధ్యం పడదు. అంతేనా? అందుకనే మనకి పెద్దవాళ్ళు ఒక సామెత చెప్తారు, కాలు తడవకుండా సముద్రం దాటవచ్చు, కన్నీరు అంటకుండా సంసారాన్ని దాటలేము అంటారు. అంతే సార్. అది మగాడైనా ఏడుస్తాడు, ఆడదైనా ఏడుస్తుంది. మగవాడు ఏడవకూడదు కాబట్టి ఓర్చుకుంటాడు, ఆడది ఏడవగలిగే ధైర్యం ఉంటుంది కాబట్టి ఏడుస్తుంది. సర్దుబాటు అనేది ఎక్కడ ఉంది అంటే, ఒకళ్ళు అగ్రెసివ్గా ఉన్నప్పుడు ఇంకొకళ్ళు కూలయ్యి, ఇంకొకళ్ళు అగ్రెసివ్ అవుతున్నప్పుడు ఇంకొకళ్ళు తమను తాము తగ్గించుకుని ఒకళ్ళనొకళ్ళని అర్థం చేసుకోవడంలో ఆ గృహం అనేటువంటిది ఆనందంగా వెళుతుంది, బ్యాలెన్సింగ్గా వెళుతుంది. ఈ అగ్రెసివ్నెస్ని మనం పాయింట్గా చూపించాం అనుకోండి, ఎస్ టుడే యు ఆర్ అగ్రీవ్డ్, నువ్వు ఈరోజు బాధగా ఉన్నావు, నీకు ఈ సంబంధం నచ్చలేదు, యూ గెట్ అవుట్ ఆఫ్ అండ్ యు ఆర్ ఎంటరింగ్ ఇన్ టు అనదర్ రిలేషన్. కెన్ యూ గ్యారంటీ అక్కడ ఇలా ఉండదని చెప్పగలమా? అస్సలు. ఎన్నం తిరుగుతావు, అది ఇంతకన్నా దరిద్రంగా ఉంటే ఎన్నం తిరుగుతావు. కాబట్టి అది కాదు సొల్యూషన్. ఇప్పుడు ఉన్నటువంటి ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటి వాటికి ఆర్థిక స్వతంత్రత మూల కారణమవుతోంది. అయితే ఆర్థిక స్వతంత్రత ఉండకూడదా అంటే ఉండాలి. ఎక్కడ ఉండాలి? ఆర్థిక స్వతంత్రత ఉంటూ ఆర్థిక స్వతంత్రత ఇద్దరిని విడదీసేలాగా కాకుండా ఇద్దరిని కలిసి నడిచేట్లుగా చేసినంత కాలం కుటుంబాలు బాగుంటాయి. నాకేం తక్కువ అనేటువంటిది కాకుండా ఇద్దరము సమానము, బాగుంది కదా. నాకేం తక్కువ అనుకోవడం, నేను ఎక్కువ అనుకోవడం ఎందుకు, ఇద్దరం సమానం అనుకోండి సరిపోతుంది కదా. ఎక్కడుంది తేడా? ఆలోచనల్లో ఉంది తేడా. ఎక్కడ ఉంది తేడా? ప్రతి సమస్యకి ఇన్స్టెంట్ పరిష్కారం కోరుకోవడంలో ఉంది తేడా. సమస్యకి పరిష్కారం మీరు ఎప్పుడైతే వెంటనే కోరుకుంటారో ఆ పరిష్కారం కూడా తాత్కాలికంగానే వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తి మారాలి అంటే మెజారిటీ ఒక చిన్న డీవియేషన్ అయినా సరే ఒక చిన్న సందర్భాన్ని ఇక్కడ తీసుకొస్తాను. ఆడపిల్ల పెళ్ళి అవుతుంది. పెళ్ళైన ఆడపిల్ల ఇప్పటికీ ఈ రోజుకి కూడా అబ్బాయిల నుంచి కంప్లైంట్స్ వస్తున్నాయి, కానీ ఇప్పటికీ కూడా అత్తవారింట ఎమడలేనటువంటి ఆడవాళ్లే ఎక్కువగా కనపడుతున్నారు. ఇది ఒక ఫెమినిస్ట్గానే ఆడవాళ్ళ తరపున మాట్లాడడం కాదు, సామాజిక పరిస్థితి. వెంటనే ఆ తల్లిదండ్రులు ఎవరో రావడం, ఏమండి మా అమ్మాయిని సమంగా చూసుకోవట్లేదు, మా అమ్మాయి బాధపడుతోంది, ఏ పరిహారం చేయించాలనడం పెరిగిపోతున్నాయి. ఎందుకు జరుగుతోంది? అగైన్ ద రీజన్ ఈజ్ ఎక్స్పెక్టేషన్స్. ఒక ఆడపిల్ల తన పుట్టింట్లో ఒక్కరోజు ముందు వరకు తనకు నచ్చినట్టుగా 7కో 8కో లేస్తూ అమ్మతోటి తనకు నచ్చినట్టుగా ప్రవర్తిస్తూ అమ్మ మీద అరుస్తూ అమ్మా ఇన్ని చేసిన మనిషిని పెళ్ళైన వెంటనే తర్వాత రోజే 5కి లేచి 6కల్లా అందరికీ కాఫీలు ఇచ్చి 7కల్లా అందరికీ వంటలు చేసి క్యారేజీలు సర్ది తాను 8:30కి తన క్యారేజీ సర్దుకుని
ఆ రోజు నుంచి ఇంకా ఆ అత్తగారు నేను ఇంకా కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటాను అనే పరిస్థితిలో ఉంటే ఓవర్ నైట్ ఈ మార్పుని అంగీకరించటము సాధ్యమా? అస్సలు కాదు. అలా అని ఆడవాళ్ళ దాంట్లో లోపం లేదని నేను అంటలేదు. అవును. ఇది ఒక పార్శ్వం. అవును. సి ఈ పార్శ్వాన్ని మనం అడ్రస్ చేస్తే ఉమ్, చాలా ఇళ్లలో సమస్యలు తగ్గుతాయి. 26 ఏళ్ళు 28 ఏళ్ళు ఒక అలవాటుతో ఉన్న మనిషి తన అలవాటుని మార్చుకుని ఎందుకు ఒరే నీకు ఒళ్ళొస్తుంది రేపటి నుంచి జిమ్కి వెళ్ళరా అంటే 5ంటికి లేచి జిమ్కి వెళ్ళాడు మనిషి. అవును. అవును. అలాంటిది ఒక ఆడపిల్లని మీరు ఓవర్ నైట్ మారిపోవాలని కోరుకోవడం ఎంతవరకు సబబు? ఆలోచించాల్సింది. టైం ఇవ్వాలి. అవును. మార్పు కాలంతో వస్తుంది. మార్పు కాలం నేర్పిన బాధ్యతతో వస్తుంది. ఉమ్, అప్పటి వరకు సంయమనాన్ని, అందుకనే ఇక్కడ పేరెంట్స్ను వదిలి అక్కడికి వస్తున్నప్పుడు అక్కడ పేరెంటల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. కానీ ఇక్కడ ఆడపిల్ల అక్కడ పెరిగిన విధానం వేరు, ఇక్కడికి వచ్చిన విధానం వేరు, ఇక్కడ ఉండే విధానం వేరు అని అర్థం చేసుకునే వాళ్ళకంటే కూడా ఏం చేశారమ్మా మీ పిల్లకి పని నేర్పకుండా? ఎగ్జాక్ట్లీ. 7ంటికి లేవడం ఏంది ఆడపిల్ల? ఏమే పిల్లకి బుద్ధి లేదు, తల్లికి బుద్ధి లేదా? అంటే బేసిక్గా నా మాట తప్పుగా అనిపించవచ్చు, ఈ విధానమే చూస్తున్నాం సార్. అందుకనే ఇప్పటికీ కూడా ఆడపిల్ల తల్లిదండ్రులు కానీ ఆడపిల్లని ఇంట్లో నుంచి పంపిస్తున్నప్పుడు తల్లిదండ్రులు కానీ ఏం చెప్తున్నారు? నువ్వేదైనా తప్పు చేస్తే మమ్మల్ని అంటారు అని భయపెట్టి పంపిస్తున్నారు వాళ్ళని. అవును. ఈక్వాలిటీ డస్ నాట్ లై ఇన్ ఎర్నింగ్. ఈక్వాలిటీ లైస్ ఇన్ డిశ్చార్జింగ్ ది రెస్పాన్సిబిలిటీస్. ఉమ్, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆ అమ్మాయికి మారేందుకు అవకాశం ఇవ్వాలి. మారినందుకు అవకాశం ఇచ్చినా మారకపోతే అప్పుడు ప్రశ్నించాలేమో. ప్రశ్నించాలి. నేరుగా ఎప్పుడైతే మీరు విమర్శలోకి దిగుతున్నారో ఆటోమేటిక్గా అక్కడ ఒక రకమైన డిస్సాటిస్ఫాక్షన్ ఏర్పడుతుంది. అవును. దానికి తోడు ఎవరిని నమ్ముకుని ఆ భార్య ఆ ఇంట్లో అడుగు పెడుతోందో అతను తన రెస్పాన్సిబిలిటీని నిర్వర్తించలేకపోతున్నాడు. ఉమ్, ఎవరైనా ఎదుటివాళ్ళు వచ్చి తన భార్యను ఏదైనా అంటే, అందుకని పెద్దవాళ్ళు ఒక సామెత ఉంది, ఉమ్, ముష్టివాడు ముండా అంటే మొగుడు ముండా అంటే ముష్టోడు ముండా అన్నట్టు అది సామెత ఉంది. అఫ్ కోర్స్ ఇది మీరు అంటే చులకన చులకన అయిపోతుంది అని. అయిపోతారు. భర్త భార్యని బాధించకుండా తనని సేఫ్ గార్డ్ చేయాల్సిన బాధ్యత భర్తది మాత్రమే. ఇది మాత్రం 100% కరెక్ట్ సార్. అక్కడ తన భార్యని తను తిట్టగలడు, తన భార్య తన భర్తను తిట్టగలదు. అవును. కానీ బయట వాళ్ళు ఎవరైనా వస్తే గుర్తుపెట్టుకోండి, భార్య భర్తల మధ్యన ఆ భర్త తల్లిదండ్రులైనా భార్య తల్లిదండ్రులైనా పరాయి వాళ్లే. ఇక్కడ ఎప్పుడైతే వాళ్ళకి ఆ వెసులుబాటు ఇస్తున్నామో, ఎప్పుడైతే ఆ అమ్మాయి సెక్యూర్డ్గా ఫీల్ అవుతోందో, అసలు ఆ అమ్మాయికి వేరు అనేటువంటి మాటకి ఆలోచన ఎందుకు వస్తుంది? అవును. చూడండి, ఎన్నో కుటుంబాలు అలా భర్త అర్థం చేసుకుని ఇద్దరూ ఉల్లాసంగా నవ్వుకుంటూ ఆనందంగా ఉన్న కుటుంబాలు ఎన్ని లేవు మనకి? అవును. వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి, నేర్చుకోవాలి. వాళ్ళని చూసి అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ కో లివింగ్ అనేటువంటిది ఇప్పటికి కాదు, ఎప్పటికీ కూడా అది ఆమోదయోగ్యం కాదు. కాదు. భార్యాభర్తల జీవితాన్ని ఆనందంగా జీవించవలసిన బాధ్యత పెద్దవాళ్ళది కాదు, ఉమ్, వీళ్ళిద్దరి మధ్యన ఏర్పడవలసినటువంటి అవగాహనది. ఉమ్, అవగాహనతో వీళ్ళు మెడిగినప్పుడు మిగతా వాళ్ళందరూ పరాయి వాళ్ళే. గుర్తుపెట్టుకోండి, వాళ్ళిద్దరి మధ్యన వాళ్ళకి తెలుసు వాళ్ళకి ఏం చేయాలో. వాళ్ళని వదిలేయండి, వాళ్ళ ప్రైవసీ వాళ్ళకి వదిలేయండి. ఉమ్, అప్పుడు ఖచ్చితంగా ఈరోజు కొట్టుకుంటారు, రేపు కలుస్తారు, అంతే. ఆనందంగా ఉంటారు. అవును. నిన్నటి దెబ్బలాట ఈ రోజు వాళ్ళిద్దరి మధ్యన ఇంకా అనుబంధాన్ని ఎక్కువ చేస్తుంది. ఉమ్, అలా ఆ కాకుండా స్పేస్ వాళ్ళకుండా ఇవ్వాలి. ఎవరు దూరకుండా. ఏది చిన్న మాట అనుకుంటే పెద్దవాళ్ళు ముందు వచ్చేస్తారు, వచ్చేస్తారు. రాకూడదు. ఉమ్, లెట్ దెమ్ క్లారిఫై, దే ఆర్ ఏజ్డ్, అవును. లెట్ దెమ్ క్లారిఫై, లెట్ దెమ్ హ్యావ్ ఎ క్లారిటీ. ఉమ్. అది మనం వాళ్ళకి అవకాశం ఇస్తే ఏ కుటుంబము కూడా దూరం కాదు. అంటే తల్లిదండ్రుల ఉద్దేశం ఏంటంటే సార్, చాలా మందిలో ఉన్న ఒక ఆలోచనే, తల్లికి పిల్లలు ఎంత ఎదిగినా పిల్లల్లానే ఉండిపోతారని. అంటే పెళ్ళయి హస్బెండ్ వైఫ్ ఉన్నప్పటికీ వాళ్ళు ఇంకా పిల్లలే, వాళ్ళకి తెలియదు మేము చెప్పాలి అనే వేలో వెళ్ళే తల్లిదండ్రులు ఉండటం వల్ల ఇవి ఇంకా పెద్దగా అయిపోతున్నాయేమో అనిపిస్తుంది. అసలు కుటుంబ సమస్యలకు కారణం ఏమిటి అనే దానికి ఒక పుస్తకం ఒకటి ఉంటుంది. అది రాసిన వాళ్ళు కూడా మన ఇండియన్సే. హా. కుటుంబ వ్యవస్థ నేపథ్యంగా జరిగింది. మీరన్నది కరెక్ట్. అందుకనే పురాతన కాలంలో గర్భాష్టమం అంటే 8వ ఏట 13 రజస్వలాత్ పూర్వం వివాహాలు చేసేసి ఆ అమ్మాయిని తీసుకువెళ్ళి
వాళ్ళు అక్కడ పెంచుకుని సంగీతం నేర్పించుకుని వాళ్ళ ఇంట్లో పిల్లలా చూసుకుంటూ తనని చక్కగా చేసుకునేవాళ్ళు. అవును. ఇప్పుడు ఎప్పుడైతే పిల్లలు ఎడ్యుకేషన్ చేసుకుని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతూ వాళ్ళ జీవితాన్ని వాళ్ళు జీవిస్తూ ఇప్పుడు ఏమవుతుందంటే కంపారిజన్ అనేటువంటి మాట మనిషిని మానసికంగా కృంగదీసేస్తుంది. ఒకటి కాదు, దీంట్లో మనం చర్చించుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. ఈనాటి కాలం ఆడవాళ్ల యొక్క జీవన శైలి, ఆహారపు అలవాట్లు, పెరుగుతున్నటువంటి మాతృత్వ అవలక్షణాలు గమనించండి. PCOD లాంటి, థైరాయిడ్ లాంటి సమస్యలు, వీటన్నింటినీ ఇప్పుడు ఆ సమయంలో స్త్రీకి కలుగుతున్నటువంటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వలన థాట్ ప్రాసెస్, వీటన్నింటినీ ఎవరు అర్థం చేసుకోగలరు? ఆ స్త్రీ ఆ సమయంలో పడుతున్నటువంటి మానసిక వేదనని ఒక స్త్రీ మాత్రమే అర్థం చేసుకోగలరు. అక్కడ ఆ అమ్మాయి విసుక్కుంటోంది అని మీరు ఆ అమ్మాయిని కించపరచటం కంటే తోటి స్త్రీగా దగ్గరికి తీసుకుని ఓహో ఏం సమస్యతో ఉందని ఆలోచించారనుకోండి, ఆ అమ్మాయికి మీ మీద వాత్సల్యం కలగదా? ఎంత ఊరట అసలు ఆలోచించండి. అది చేస్తున్నావా మనం? రెండోది ఇక్కడ కూడా ఎలా విమర్శ అంటే, అంటే లోకం మీద ఒక్కదానికే వచ్చిందా, ఇలాంతా ఆడోళ్ళు కాదా? వింటున్నాం సార్. 100% అంగీకరి. అందుకనే అంటున్నాను, ఇది ఈ సమస్యలకి కారణం ఒక్కటి మాత్రమే కాదు, ఆదాయం ఒక్కటే కాదు. ఆదాయం, ఇందాక మనం ఆదాయం చెప్పుకున్నాం, రెండోది ఇంట్లో పరిస్థితులు చెప్పుకున్నాం, మూడోది సాంత్వన. నేను ఇప్పుడు అది అన్నాను, తన భార్య డీలాగా ఉంది, తన భర్త డీలాగా ఉన్నాడు, వెళ్ళి సముదాయించవలసినటువంటి బాధ్యత ఎవరిది? ఒకరికొకరిది. అంతే. అది ఎప్పుడైతే జరుగుతుందో గుర్తుపెట్టుకోండమ్మా, కంటి నిండా ఏడిస్తే బాధ తీరుతుంది. ఆ కంటి నిండా ఏడ్చేటువంటి సౌకర్యం కావాలి మనిషికి. మనం దాన్ని కూడా నెగిటివ్గా ప్రొజెక్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఆ హక్కు కాల రాసేస్తే మనిషి ఇరుక్కుపోతాడు. 44 షర్టు సైజు వేసుకోవాల్సిన మనిషికి 38 షర్ట్ ఇచ్చి గుండీలు బిగిస్తే ఎలా ఉంటుంది వాడికి? బంధించేసినట్టే కదా సార్. అలా చేయకూడదు. వాళ్ళకి స్వతంత్రం ఇవ్వాలి. అందుకనే ఇవన్నీ మీరు ఏదో ఒక కారణంతో ముడిపెట్టలేరు. ఆదాయం, తల్లిదండ్రుల యొక్క ఇచ్చేటువంటి ఇన్పుట్, అత్తమామల నుంచి ప్రవర్తన, ఓడించవలసినటువంటి భర్త నుంచి లభించే సహకారం, ఆరోగ్యానికి ఉన్నటువంటి ప్రతికూలత, దాన్ని అర్థం చేసుకుని ఇంట్లో వాళ్ళు ఇవ్వవలసినటువంటి సహకారం, మానసికమైనటువంటి ధైర్యం. వాడికి పెళ్ళయింది, వాడికి అప్పుడే పిల్లలు పుట్టేసాడు, మీకు ఇంకా పిల్లలు పుట్ల అయిపోయింది, అక్కడ అమ్మాయి సగం చచ్చిపోతుంది. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఆ అమ్మాయికి వెనకాల నిలబడాల్సిన బాధ్యత భర్తది మాత్రం. ఇది అర్థం చేసుకున్న రోజున విడిపోవాలన్న ఆలోచన ఎందుకు వస్తుంది అసలు? నేను ప్రపంచాన్నే జయించానన్న ఆనందంలో ఉంటుంది అమ్మాయి. నా బాధని అర్థం చేసుకుని నా వెనకాల నిలబడినటువంటి నా భార్య ఉండగా ప్రపంచాన్నే జయించగలను అనుకుంటాడు భర్త. ఈ వివాహ వ్యవస్థ అంత అనురాగంతో ముందుకు వెళ్ళాలి. అంతే తప్ప ఒకసారి మనకి వ్యతిరేకంగా ప్రతికూలంగా ఉంది కదా అని అన్నీ మనం ప్రతికూలంగా చేసి మాట్లాడితే మనిషి ఎవడైనా నలిగిపోతాడు. సో కాబట్టి ఈ వివాహ వ్యవస్థ ఇలా ఉండకపోవడానికి కారణం మన ప్రవర్తన, మనం పిల్లలకి ఇస్తున్నటువంటి సంస్కారం. ఆలోచించండి, ఆలోచిస్తే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. అవును, నిజంగా చాలా మందికి ఒక మంచి మార్గం ఈ వీడియో. మా గురువు గారు మాకు నేర్పించింది, మేము అందరికీ పంచిపెడుతున్నాం అంతే. కృతజ్ఞతలు, శ్రీరామ, ధన్యవాదాలు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to
iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేశాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి ఇది? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.